రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడడం వల్ల కోస్తాంధ్రలో అధికంగా వానలు కురవగా తెలంగాణ, రాయలసీమల్లో 1-2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడ్డాయి. వర్షాల వల్ల కాకినాడ పరిసర ప్రాంతాలలో పంటలకు అపార నష్టం కాగా పాలకులలో మాత్రం రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలలో కొన్ని చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు గోదావరి, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, విశాఖ, ఖమ్మం తదితర జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు ఉత్తర కోస్తాలో 8 నుంచి 10 కిలోమీటర్ల ఎత్తు వరకు క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. వీటి ప్రభావం వల్ల బలమైన ఈదురుగాలులు ఉంటాయని, పిడుగులు సైతం పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం విస్తారంగా వర్షాలు కురిశాయి. విశాఖ జిల్లా అరకులోయలోనూ వర్షం జోరు కొనసాగింది. వీటి వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. కొంతమంది రైతుల పంట పొలాలు కోతలకు సిద్ధంగా ఉండగా మరికొందరి ధాన్యం కళ్లాలలోనే ఉండటంతో వాటిని కాపాడుకోవటానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ అకాల వర్షాల వల్ల వేసవి వేడిగాలుల తీవ్రత నుంచి కొంత ఉపశమనం కలుగుతుందని మిట్ట ప్రాంత మండలాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.